హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈ రోజు వీడియోలో టైగర్ రొయ్యలు చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రేర్ కాంబినేషన్లో కర్రీని చాలా తక్కువ మంది ప్రిపేర్ చేసుకుంటారు. ఈ కర్రీ మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను. వెనకటి రోజుల్లో దీన్ని ఎక్కువగా వండుకునేవారు. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కర్రీ కోసం 250 గ్రామ్స్ చిక్కుడుకాయలను తీసుకున్నాను. వీటిని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని తీసుకోండి. అలాగే 250 గ్రామ్స్ రొయ్యలను శుభ్రంగా క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 1/3 కప్ ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. రొయ్యలను ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల నీచు వాసన రావు, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా వేయించక్కర్లేదు, జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మరికొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని దీనిలో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడు ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చిక్కుడుకాయలను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనిలో 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లి ముక్కలను పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీనిపైన మూత పెట్టుకుని ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకుంటే వెజిటేబుల్స్ అన్నీ చాలా తొందరగానే కుక్ అయిపోతాయి. ఉల్లి ముక్కలు ఇలా వేగిపోయాక దీనిలో 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకోండి. ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు దీనిపైన మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వెజ్జెస్ మొత్తం ఇలా ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయాక దీనిలోనే రుచికి తగినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ ఎండుకారం, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని దీనిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని దీనిలో 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఈ ఉప్పు కారం రొయ్యలకి బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. రొయ్యలను ఉప్పు కారంలో బాగా మగ్గించాక దీనిలో 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోండి. కర్రీ మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మిరియాలను జీలకర్రను జస్ట్ లైట్గా వేయించుకుని గ్రైండ్ చేసుకుని దీనిలో 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మరొకసారి కూర మొత్తాన్ని బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా చిక్కబడింది కదా, ఇలా థిక్ గ్రేవీలా ఉంటే సరిపోతుంది. కూర మొత్తాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ రొయ్యలు అండ్ చిక్కుడుకాయ కూర అయితే రెడీ. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి డిఫరెంట్గా కర్రీ ట్రై చేయండి. తింటే అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.